హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ గులాబ్ జామున్. గులాబ్ జామున్కి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల గులాబ్ జామున్ పిండి, సరిపడా పాలు, కలుపుకోవటానికి వాటర్ ఉపయోగించకుండా పాలతో కలుపుకుందాము. 2 కప్పుల పిండికి 3 కప్పుల షుగర్ తీసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినాలనుకుంటే కాస్త వేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. 1 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పాకం కొద్దిగా చిక్కగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం పిండి కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి పాలు వేసామంటే పిండి లూజ్ అయిపోతుంది. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకుంటే మనం ఉండ చుట్టుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటుంది. కాసేపు పక్కన ఉంచిన తర్వాత ఈ విధంగా పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఉండలు చుట్టుకుందాము. కొద్దిగా చిన్ని బాల్స్ చుట్టుకుంటే పగులు రాకుండా ఉంటుంది. మనం ఉండలు చేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి కానీ పాలు కానీ చేతికి రాసుకుంటే ఉండలు పగలకుండా ఉంటాయి. ఈ విధంగా కొద్దిగా తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండలు చేసిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన షుగర్ సిరప్ రెడీ అయ్యింది. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా వచ్చాక పక్కన ఉంచుకోవాలి. సిరప్ కొద్దిగా చిక్కగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉండలు కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు లోపల దాకా బాగా ఉడుకుతుంది. ఇలా కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసేయచ్చు. ఇప్పుడు మనం ముందుగా సిరప్ రెడీ చేసుకున్నాం కదా, అందులో ఇవి వేసుకోవాలి. మిగిలిన ఉండలను కూడా అదే విధంగా వేపుకోవాలి. సిరప్లో వేసిన తర్వాత 1 అవర్ నానితే మన గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.